అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దలాయిపల్లి పరిధిలో భారత కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి రాజబోయిన సెల్వం కుమార్పై జరిగిన దాడుల విషయంలో విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కేసు గంభీరతను ఉపేక్షించి పోలీసులు తక్షణ చర్యలు తీసుకోలేదని విమర్శిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. దలాయిపల్లి పంచాయతీ కేతరాజుపల్లి గ్రామంలోని రెవెన్యూ సర్వే నంబర్లు 205, 206లో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూములను స్థానిక రాజకీయ శక్తులైన తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేసినట్లు అట్లే తెలుస్తుందని అన్నారు. మండల తహసీల్దార్ వద్ద ఫిర్యాదు ఇచ్చినప్పటికీ వినికిడి సరైన దిశగా జరగకపోవడంతో విఆర్ఓలు భూ కబ్జాదారులను ఆదుకున్నారని ఆరోపించారు. ఈ సంఘటనలో దాడి చేసిన వారిపై వెంటనే హత్యాయత్నం, ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని గుజ్జల ఈశ్వరయ్య అధికారులను కోరారు. దాడి బాధితులలో ఉన్న మహిళ ఒకరు గర్భవతి కాగా ఆమెపై కూడా దాడి చేయడం మంచిది కాదని, ఇది హేయమైన చర్య అని, దాడికి పాల్పడ్డ మల్లు రాజారెడ్డి, వెంకట సుబ్బయ్య ఇతరులను తక్షణమే అరెస్టు చేయాలని పార్టీ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. సంక్షిప్తంగా సమస్యను నివారించకపోతే జనరంజిత నిరసన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రెవెన్యూ యంత్రాంగం పేద రైతుల భూములను రక్షించాల్సిన బాధ్యత నిర్వహిస్తుందో లేదో చూడాలని సూచించారు. రాజకీయ బలం ఆధారంగా దోచుకునే పనులకు చోటివ్వమని, తమ పార్టీ ఎక్కడ అవసరం ఉంటే బాధితులకు వెన్నుదండుగా నిలబడి మద్దతిస్తుందని ఈశ్వరయ్య స్పష్టం చేశారు. మొత్తం సంఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దలాయిపల్లి విలేజీ కేతరాజుపల్లి పంచాయతీలో ఉన్నటువంటి 2205, 206 సర్వే నెంబర్లో దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ ముసుగులో దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే, ఇది దక్కితే పేద ప్రజలకు దక్కాలి లేదా హరిజన గిరిజన దళిత వర్గాలకు చెందాలి తప్ప ఇది భూ కామాంధుల చేతుల్లోకి పోవడానికి వీల్లేదని చెప్పి ఎంఆర్ఓ గారికి పరిశీలన చేయమని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. గత 9వ తారీఖు ఇది జరిగిన తర్వాత ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వారు అర్ధరాత్రి 1 గంట సమయంలో కామెడ్ సెల్వకుమారు, అదేవిధంగా వారి సతీమణి 9 మాసాల నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను చేత్తో కిందికి తోసి సెల్వకుమార్ను ఇష్టం వచ్చినట్టు కులం పేరు చెప్పి బూతులు తిట్టడమే కాకుండా దొరికితే చంపాలనేటువంటి పద్ధతుల్లో కూడా 10 మంది గుండాలు ఇంటిపైన దాడి చేశారు. ఇంతవరకు వారిని అరెస్టు చేయకపోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి తరపు నుంచి తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. పోలీసులు తక్షణం అప్రమత్తమై ఎవరైతే సెల్వకుమారు వారి కుటుంబం పైన దాడి చేశారో వారిని ఎస్సీ ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసు పైన, అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసును బుక్ చేసి వారిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సెల్వకుమార్కి కానీ సెల్వకుమార్ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా జరిగితే దానికి ప్రధానమైనటువంటి కారణం 205, 206 సరే